హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు ఒక మంచి భూమిని చూసి కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాల మధ్య వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఈ రెండు జిల్లాల ఏరియాలోనే ఈ ల్యాండ్స్ పెడతాం. కాబట్టి ఈ రెండు జిల్లాల వారు తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్లలో రేటు, ఆ ల్యాండ్ ఎక్కడ వస్తుంది అన్నది కొన్ని విషయాలు చెప్తాం. కాబట్టి మీరు ఆ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ భూమి 15 గుంటల భూమి. 15 గుంటలు మొత్తం, అంటే మనకి ఎకరానికి 40 గుంటలు అయితే ఇది 15 గుంటలు ఉంది. అంటే అర ఎకరంలో 5 గుంటలు తక్కువ. ఒక గుంట అంటే 121 గజాలు, స్క్వేర్ యార్డ్ 121 స్క్వేర్ యార్డు. ఇది మొత్తం 15 గుంటల భూమి ఉంది. ఈ భూమి ఇక్కడున్న విలేజ్కి దగ్గరలో ఉంది. అదేవిధంగా ఇక్కడి నుండి ఇంకో విలేజ్కి కలిపే లింక్ ఆ దారికి ఆనుకొని ఉంది. వేరే విలేజ్ టు విలేజ్కి దారికి ఆనుకొని ఉంది. మంచి ఫేసింగ్ ఉంది. అంటే ఆ విలేజ్కి వెళ్ళే దారికి ఫేసింగ్, రోడ్ ఫేసింగ్ 146 ఉంది. లోతు నార్త్ సైడ్ 112 ఉంది. సౌత్ సైడు 121 ఉంది. వెస్ట్ 125 ఉంది. మళ్ళీ మంచి ఆకారంలో ఉంది. ఈ 15 గుంటల్ని 5 గుంటలు కూడా చేయొచ్చు. 49 ఫేసింగ్తో తీసుకోవచ్చు ఒక 5 గుంటల్ని. అట్లా 5 గుంటలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. మొత్తం 15 గుంటలు ఉంది. 5 గుంటలైనా ఇస్తారు, 10 గుంటలైనా ఇస్తారు, 15 గుంటలైనా ఇస్తారు. మొత్తం 15 గుంటలకు గాను 5 గుంటలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి సైట్ని విజిట్ చేయండి. ఇది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న చిన్న విలేజ్కి పక్కనే ఉంటుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్కి 2 కిలోమీటర్ల దూరం. ఈ భూమికి ధర ఓనర్ ప్రైస్ 1,65,000 ఒక గుంటకి చెప్తున్నారు. 15 గుంటలు ఉంది. 5 గుంటలైనా తీసుకోవచ్చు. 1,65,000తోని ఒక గుంటకి రైతు చెప్తున్నారు. మీరు ఒకవేళ నచ్చి ఆ ల్యాండ్ చూడండి, నచ్చితే ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు భూమిని చూసి ఒకవేళ నచ్చితే మేము ఓనర్ని కల్పిస్తాం. అప్పుడు రేటు మీ తరపు నుండే మేము మాట్లాడగలుగుతాం. అదేవిధంగా మీరు ఒకవేళ ల్యాండ్ మనకు అంటే భయానక అయ్యిందనుకో, అప్పటి నుండి మేము మీ వర్క్ చేస్తూ ఉంటాం. అంటే ఎలాగంటే ఆ బౌండరీస్ వేపించడం కానీ, ఆ పేపర్స్, ఆ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ తీసుకురావడం, ఇవన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాం. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా కొన్న వాళ్ళకి ఇవన్నీ మేమే దగ్గరుండి ఈ వర్క్స్ అన్ని చేసి పెడతాం. ఎవరైనా మీరు కావాలనుకున్నప్పుడు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీలో వీడియోస్ చూడండి. చూసి మీకు ఏ భూమి కావాలనుకుంటుందో అవి మా ద్వారా వచ్చి మీరు చూడండి. అంటే ల్యాండ్స్ని ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చి చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. కలిసి మీరు కొన్ని ల్యాండ్స్ చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అది ఎంత రేటు పెట్టచ్చు, ఎక్కడుంది, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు అన్నది మీరు ల్యాండ్ చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ల్యాండ్ని కొనాలనుకున్నప్పుడు చూసుకోవాల్సినవి ఆ భూమి యొక్క పాస్బుక్ ఒకటే ఇంపార్టెంట్ కాదు భూమికి. అంటే పాస్బుక్ ఉంటే ఓనర్ అన్నట్టు కాదు. ఆ భూమికి వాళ్ళకి ఎలాగ వచ్చిందన్న లింక్ డాక్యుమెంట్ ఉండాలి. అంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టయితే ఆ ఒక లింక్ అనేది డాక్యుమెంట్ ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి ఎవరు కొన్నారు అన్నది. కొనకపోతే వారసత్వంగా వచ్చిన హిస్టరీ ఉంటుంది పహానీలో, అలాగైనా ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఒక ఓన్లీ పాస్బుక్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ భూమికైనా కూడా సర్వే నెంబర్, పొజిషన్ అనేది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇనాం భూమి, లవన్ పట్టా, శిఖం, ప్రోబిడ్ ల్యాండ్స్ ఇలాంటివి ఉన్న భూములు కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అవి రిజిస్ట్రేషన్ కావు, ఒకరి పేరు నుంచి ఒకరికి మారవు. ఒకవేళ ఏమన్నా పరిస్థితుల్లో వాళ్ళు అది చేసి రిజిస్ట్రేషన్ చేసినా కూడా అది ఫ్యూచర్లో ఆ భూమి అనేది మనకు ఉండదు. కాబట్టి ఒక మంచి పట్టా అన్న మార్క్ దగ్గర పట్టా అన్న భూమిని కొనుక్కోండి ప్లీజ్. మీరు ఒక మంచి భూమిని కొనాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.